దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులను వీలైనంత త్వరగా ప్రకటించి ప్రచారం షురూ చేయాలని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం వైఎస్ జగన్ అందుబాటులో నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్, పార్టీలో చేరే నేతలు, పర్యటనలు ఇలా అన్ని విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేతలకు జగన్ సూచించారని సమాచారం. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన వైఎస్ జగన్ ఈ నెల 15 తర్వాత పూర్తి అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. కాగా ఈ నెల 14న విజయవాడలో భారీ బహిరంగ సభ జరగనుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రేపు ఉదయం అనగా సోమవారం ఉదయం టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ వైసీపీలో చేరనున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో అలీ పార్టీలో చేరబోతున్నారు. ఈ చేరిక అనంతరం కాకినాడలో జరగనున్న సమర శంఖారావంకు హైదరాబాద్ నుంచి జగన్ పయనమవుతారు. ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థులను ఒక్కో జిల్లా వారీగా ఖరారు చేస్తోంది. సహజంగా టీడీపీ నామినేషన్ల చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించదు. ఈసారి ట్రెండ్ మార్చింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా వేచి చూసే ధోరణి అమలు చేస్తోంది. వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో అభ్యర్థుల ప్రకటనపై చర్చకు వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే 1-2 రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇక ఏప్రిల్లోని 25 లోక్సభ స్థానాలకు 2 నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడిని నియమిస్తూ జగన్ నిర్ణయించారు. వీరు ఆ 2 లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం అవుతుంది, అదేవిధంగా వారికి సూచనలు, పార్టీ పరంగా సహకారం, స్థానికంగా సమన్వయం వంటి అంశాలపై దృష్టి పెడతారు. దీంతో పాటుగా పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బస్సు యాత్ర చేస్తానని, ఎన్నికలకు ప్రతి నియోజకవర్గంలో సమన్వయకర్తలు బాధ్యతలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.